వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఇటీవలి కాలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్లను వెలమలను అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళను తిడుతున్నారు. అంటే వాళ్ళను తిడితేనే బీసీలు ఐక్యత అవుతారా? అసలు ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు సంచలన గలంగా నిరుద్యోగులు సామాన్యుల పక్షపాతిగా గుర్తింపు తెచ్చుకున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ జూలైలో మరోసారి పాదయాత్ర చేయాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారట. మరి నిజానికి ఆయన పాదయాత్ర గురించి చాలా కాలంగా చెబుతూ వస్తూనే ఉన్నారు, వాయిదాలు వేసుకుంటూ వస్తున్న పరిస్థితి. ఇప్పుడు జూలై అంటున్నారు, మరి రేపు ఆగస్ట్ అనొచ్చు. ఎందుకంటే ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు కదా, అందుకనే కావచ్చు. గతంలో ఆయనకు ఎలాంటి రాజకీయ పదవి లేనప్పుడు, ఏ జెండా నీడన లేనప్పుడు ఒంటరిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తే లభించిన మైలేజ్, జనాదరణ ఇప్పుడు అసలు నిజంగా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆ పార్టీ శ్రేణులతో విభేదాలు, తదనంతర సస్పెన్షన్ పరిణామాలు, చివరకు సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకునే వరకు సాగిన ఆయన ప్రస్థానంలో ఎక్కడో విశ్వసనీయత లోపించిందని అందరూ నమ్ముతున్న పరిస్థితి. పదవి కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టారనే భావన క్షేత్రస్థాయిలో ఏర్పడటమే ఈ క్రేజ్ తగ్గడానికి ప్రధాన కారణమని అంటున్నారు. బీసీలను ఏకం చేస్తా, అధికారం అందిస్తా అనే నినాదంతో మల్లన్న సరికొత్త రాజకీయాన్ని తెరపైకి తెచ్చినప్పటికీ ఆయన అనుసరిస్తున్న శైలి తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఒక వర్గాన్ని ఏకం చేయడం అంటే ఇతర సామాజిక వర్గాలైన రెడ్లను వెలమలను బహిరంగంగా బూతులు తిట్టడం, వారిపై ద్వేషాన్ని రగల్చడం ఎలా అవుతుందని ప్రశ్నల మీద ప్రశ్నలు రాజకీయ విశ్లేషణలు కావచ్చు, అటు మేధావుల నుంచి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క వర్గాన్ని నిందిస్తూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడితే సమాజం అంగీకరిస్తుందా అంటే అంగీకరించదు. కేవలం ఇతర కులాలను దూషించడం ద్వారా తన పబ్బం గడుపుకోవాలని చూడడం బీసీల అభ్యున్నతికి ఎంత మాత్రం తోడ్పడదని, పైగా ఇది సమాజంలో చీలిక తెచ్చే కురుచ రాజకీయమని గ్రౌండ్ లెవెల్లో చర్చ అయితే కొనసాగుతున్నది. తీన్మార్ మల్లన్న నేటికి తన యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వచ్చే వ్యూస్ కావచ్చు, లైక్లను చూసి ఒక పెద్ద రాజకీయ భ్రమలో బతుకుతున్నారనే వాస్తవం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. డిజిటల్ స్క్రీన్పై వచ్చే హడావుడి కామెంట్లు ఎప్పటికీ ఓట్లుగా మారవనే కఠిన సత్యాన్ని ఆయన గ్రహించలేకపోతున్నారు. ఇంటర్నెట్లో మీమ్స్, ఆవేశపూరితమైన ప్రసంగాలను చూసి ఎగబడే యువత పోలింగ్ బూత్లోకి వెళ్ళేసరికి స్థిరత్వం, భవిష్యత్తు, నమ్మకం ఉన్న నాయకత్వానికే ఓటేస్తారని పొలిటికల్ అనలిస్టులు కూడా చెబుతున్న పరిస్థితి. సోషల్ మీడియా ఫాలోయింగ్ను నమ్ముకొని సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేయాలనుకోవడం కేవలం ఎండమావులను చూసి నీళ్లు అనుకోవడమే అవుతుంది తప్ప మరొకటి కాదు. మల్లన్నపై ఒకప్పుడు ప్రాణం పెట్టేంతగా నమ్మకం పెట్టుకున్న తెలంగాణ నిరుద్యోగ యువత, విద్యార్థులు ఇప్పుడు ఆయనకు పూర్తిగా దూరమయ్యాడు. వ్యవస్థలపై నిలదీసే ఒక నికార్సైన స్వతంత్ర గొంతుకగా చూసిన వారే ఆయన ఎప్పుడైతే పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారో, ఆ తర్వాత అక్కడ ఇమడలేక బయటకు వచ్చి మళ్ళీ స్వతంత్ర రాగాలు అందుకోవడం ప్రారంభించారో అప్పుడే ఆయనపై అవకాశవాది అనే ముద్ర వేసేశారట. రాజకీయ అవసరాల కోసం రంగులు మార్చే నేతలకు మల్లన్నకు పెద్ద తేడా లేదని యువత భావించడం వల్లే ప్రస్తుత పాదయాత్రలో ఆ పాత జోస్, యువత కేరింతలు ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టే పాదయాత్రల వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారని అంటున్నారు. మల్లన్న పెట్టిన నూతన పార్టీ కనీసం ఒక్క వార్డు మెంబర్ స్థానాన్ని కానీ, సర్పంచ్ స్థానాన్ని కానీ గెలుచుకోలేకపోయింది. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్, స్పష్టమైన మేనిఫెస్టో లేకుండా కేవలం కులం పేరుతో మైక్ పట్టుకొని తిట్ల పునాదులపై
పార్టీలను నడపడం సాధ్యం కాదని ఎన్నికల ఫలితాలు నిరూపిస్తాయి. కేవలం కులాల కార్డుతో పాలిటిక్స్లో నెట్టుకు రావడం తెలంగాణ సమాజంలో అసాధ్యమని ఓటర్లు తేల్చి చెప్పే అవకాశం ఉంటుంది. అయినా మల్లన్న తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. కానీ మరి వాళ్లను తిడితేనే బీసీలు ఐక్యతకు వస్తారా? ఇంకా ఆయన ఒంటరి పోరాటం కాకుండా బీసీ నేతలను కలుపుకొని పోయే ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకుంటారా? ఇప్పటికైనా జ్ఞానోదయం అవుతుందా అనేది మనం వేచి చూడాల్సిన అంశం.